నమస్తే. వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఒక స్వరం, ఎన్నో తరాలు, లక్షలాది హృదయాలు, సంగీతానికి భావాన్ని జోడించి, ప్రతి పదానికి ప్రాణం పోసిన గాన కోకిల మన ఎస్. జానకమ్మ. ఆవిడకి ట్రిబ్యూట్‌గా మేము చేస్తున్న ఈ ప్రోగ్రామ్‌లో ప్రస్తుతం మనతో ఉన్నారు నిహాల్, ప్రముఖ గాయకులు. సో, నిహాల్ అంటే కొత్తగా పరిచయం అక్కర్లేదు. 'గలగల పారుతున్న గోదారిలా' అంటూ మనందరినీ మంత్రముగ్ధుల్ని చేసిన స్వరం అది. దాని తర్వాత ఎన్నో సినిమాలకి పాటలు పాడడమే కాదు, ఇలా కాన్సర్ట్స్ అలాగే గజల్స్‌తో చాలా ప్రముఖంగా గజల్స్‌తో వినిపించే స్వరం ఆయనది. ఆయన ప్రస్తుతం మనకి ఈరోజు ఈ ప్రోగ్రామ్‌లో మనకి టైం ఇచ్చారు. మాట్లాడదాం. జానకమ్మ గారితో ఆయనకున్న అనుబంధం ఏంటి? అలాగే సంగీత ప్రపంచానికి జానకమ్మ గారు లేని లోటు ఎలాంటిది? ఆయన మాటల్లో వినే ప్రయత్నం మనం చేద్దాం. నిహాల్ గారు, వెల్కమ్ టు సాక్షి. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నమస్తే. కాలింగ్. ఎందుకంటే అమ్మ గురించి మాట్లాడాలంటే ఒక బుక్కే రాయాల్సొస్తుంది. ఆ! షీ ఈజ్ ఎన్ ఎన్‌సైక్లోపీడియా అంతే. హుహు. సో ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీకు యాహ్! ధన్యవాదాలండి. ఎందుకంటే సో, ఆవిడతో దగ్గరగా ఆవిడని చూసిన వాళ్ళు, ఆఫ్ కోర్స్ షీ ఈస్ సింగింగ్ ఫ్రమ్ పాస్ట్ 6 డెకేడ్స్, నాట్ ఎ అవును. జోక్. బట్ ఎగ్జాక్ట్‌లీ. దగ్గరగా చూసిన వాళ్ళు గానీ, లేదంటే బియాండ్ సినిమా, బియాండ్ సాంగ్స్ ఆవిడతో అనుబంధం పంచుకున్న వాళ్ళలో మీరు ఒకళ్ళు అని మాకు అవునండి. తెలిసింది. అవునండి. సో, డెఫినిట్‌గా యూ ఆర్ ద పర్సన్ టు బీ హియర్. రైట్ థ్యాంక్ సార్? యూ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్, సో, జానకి గారి పేరు వినగానే ఆ ఎమోషన్, యూ నో జానకమ్మ గారి పేరు. సో, మీ మెమరీలోకొచ్చే ఫస్ట్ థింగ్ ఏంటి జానకమ్మ గారి పేరు చెప్పగానే? జానకమ్మ గారు అనంగానే ఫస్ట్ అంటే యాజ్ ఎ సింగర్, యాజ్ ఎ లెజెండరీ పర్సన్ పక్కన పెడితే షీ ఈజ్ టోటలీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. ఎట్లాంటి వాళ్ళనైనా అంత ప్రేమగా పిలవడము, అంత ప్రేమగా ఆమెడ దగ్గర చేసుకోవడము, మాట్లాడడము. హుహు. అండ్ పిల్లలు వెళ్తే ఒక చిన్న పిల్ల అయిపోతారనమాట. పెద్దవాళ్ళతోటి వెళ్తే పెద్దవాళ్ళగా. ఆయన అంత అంటే నేను ఒక సెలబ్రిటీ అన్న ఒక సెలబ్రిటీ కంటే మించినటువంటి స్టేట్ ఆమెది. అవును. అన్న ఒక ఇది లేకుండా ఆవిడ తారతమ్యాలు లేకుండా షీ మింగిల్స్ విత్ ఎవ్రీబడి. అది ఆవిడని అంటే నో వర్డ్స్ టు ఎక్స్‌ప్లెయిన్ అండి. తల్లి ప్రేమ అంటే జానకమ్మ గారు. అంటే తల్లి ప్రేమ అనగానే గుర్తొచ్చింది. ఇది షేర్ చేసుకోవచ్చో లేదో బట్ షేర్ చేసుకోవాల్సిందే అందుకోసమే. మా అమ్మగారు పోయారు. మా అమ్మగారు పోయినప్పుడు ఆవిడ కాల్ చేశారు. ఆవిడ మైసూర్‌లో ఉన్నారు. ఒకటే మాట అన్నారు. నాన్న, తల్లి చాలా ముఖ్యం. అట్లాంటి తల్లిని అందరిలో చూసుకోవచ్చు. నేనున్నాను నీకిప్పుడు తల్లిలాగా ఇప్పుడు. అంటే ఒక లెజెండరీ పర్సనాలిటీ. జానకమ్మ గారంటే అటు ఆసేతు హిమాచలం మొత్తం సంగీత ప్రపంచానికి. సంగీత ప్రపంచాన్ని ఒక ఊపినటువంటి గాయనిమణి. గాయనిమణి కంటే కూడా షీ ఈజ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లానెట్ అండి అంతే. హ్మ్. దే ఆర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లానెట్స్ అంతే. ఆహ్, సంగీతం నేర్చుకోకుండా, తెలియకుండా కూడా ఆవిడ సంగీతానికి ఒక ఒక పట్టు చూపించినటువంటి, ఎందుకంటే ఆవిడ పాడినటువంటి టఫెస్ట్ సాంగ్స్ నాకు తెలిసి ఏ సింగర్ పాడలేరు అనుకుంటా. పాడలేదు అనుకుంటున్నాను. యాహ్! ఎందుకంటే నిహాల్ గారు, సో, బిఫోర్ వి మూవ్ ఆన్, ఎస్. సో, మీరు చాలా విషాదకరమైన, చాలా ప్రాముఖ్యమైన ఘట్టం అది. మన తల్లిదండ్రులు పోవటం అనేది. అవునండి. సో, తల్లిగారు పోయారు అంటే గనక ఆ దుఃఖం నిజంగా అది మాటల్లో చెప్పలేము. సో, అలాంటి ఒక పరిస్థితుల్లో మీకు కాల్ చేసి మాట్లాడారు జానకమ్మ గారంటే, మీ ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఆ ఫ్యామిలీతో మీకుంది అంటే ఏం చెప్తారు? ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ మాధవపెద్ది సురేష్ గారు హ్మ్. అప్పుడప్పుడు గెట్ టుగెదర్స్ అన్ని పెడుతుంటారు. ఎవరు సీనియర్, అవును. పెద్దాయన. హ్మ్. వారు చాలా క్లోజ్ హ్మ్. జానకమ్మ గారికి. హ్మ్. సో వాళ్ళ ఇంట్లో కింద సెల్లార్‌లో ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా గెట్ టుగెదర్ లాగా పెట్టారు. హ్మ్. ఆహ్, ఆ ప్రోగ్రామ్‌లో అందరొచ్చారు. అందరు సింగర్స్ అందరొచ్చారు. నేను వెళ్ళాను. హ్మ్. సో ఆవిడకి తెలిసిన పాటలన్నీ ఆవిడ పాడినటువంటి పాటలన్నీ పాడారు. హ్మ్. కానీ ఆవిడ ఎర్లీ స్టేజెస్‌లో పాడినట్టు ఎంత మధుర సీమా ప్రియతమా అని ఒక పాట ఉంది. ఆవిడ పిబి శ్రీనివాస్ గారు పాడాడు. అది పాడాను నేను. పిలిచి ఒరేయ్
నువ్వు ఈ పాట సెలెక్ట్ చేసుకున్నావు ఏంట్రా, హ్మ్. మీరంతా యంగ్స్టర్స్ కదా మీరందరూ, హ్మ్. ఏదో మా పాత చింతకాయ పిచ్చడి లాంటి. హ్మ్. లేదమ్మా మీరు పాడినటువంటి ఎన్నో ఇంట్రికేటెడ్ సాంగ్, ఒక్కొక్క పాటని మనము డిసెక్ట్ చేస్తే దానిలో ఒక్కొక్క అక్షరానికి ఎంత వాల్యూ ఇవ్వాలి అంటే అందరూ, ఇప్పుడు సుశీలమ్మ గారు కూడా, ఆవిడ అసలు మొత్తం ఇక చెప్పనక్కర్లే, హ్మ్. మాధుర్యానికి మరో పేరు అంతే. ఈవిడలో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి అక్షరానికి ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆ పాట ఇంకా రాణిస్తుంది అనేది అనేటువంటి ఒక కొత్త ఒరవడిని సృష్టించినటువంటి. ఇప్పుడు చాలామంది మనం అంటే సినీ ప్రపంచం, సంగీత ప్రపంచంలో నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు అవును. జానకమ్మ గారిని, రైట్? సో ఇన్ యువర్ ఒపీనియన్ వాట్ మేడ్ హర్ లైక్ సో యునీక్ టు బి కాల్డ్ యాజ్ నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా? సౌత్ ఇండియా కాదండి, నైటింగేల్ ఆఫ్ ఇండియా షీ మస్ట్ బి. సో బికాస్ మనకేంటంటే దౌర్భాగ్యం ఏంటంటే ఆవిడ సౌత్ ఇండియన్ ప్లస్ తెలుగు ఆవిడ. ఓకే, తెలుగు వాళ్ళకి ఆదరణే తక్కువ. ఓకే, సో టాలెంట్ వైస్ షీఈస్ మచ్ హయ్యర్ అంతే. షీ హాస్ టు బి కాల్డ్ ఎస్ నైటింగేల్ ఆఫ్ ఇండియా. సుశీలమ్మ గారు కానీ జానకమ్మ గారు కానీ వాళ్ళు అంటే ఏం తక్కువ లేవు. ఇప్పుడు అంటే ప్రాబ్లీ ఆల్రెడీ ఆ టైటిల్ యూనో తీసుకున్నారు కాబట్టి సౌత్ ఇండియాలో ఉన్నారు కాబట్టి నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా, నైటింగేల్ ఆఫ్ ఇండియా అని లతా మంగేష్కర్ గారు, అఫ్ కోర్స్ ఆవిడ సరస్వతి అంతే. సో వీళ్ళందరూ సరస్వతి మూర్తుల యొక్క ఆభరణాలే వీళ్ళందరూ. ఒక సింగర్గా చెప్పండి నిహాల్ గారు, ఇప్పుడు జానకమ్మ గారు గురించి మాట్లాడితే కనుక సో ఎంత వర్సిటైల్ అంటే చిన్నపిల్లలాగా పాడగలరు, పెద్దవాళ్ళలా పాడగలరు. సో అలాగా భావాన్ని పలికించటం ఒక సింగర్కి ఎంత డిఫికల్ట్ ఆర్ ఎంత ఈజీ అండి యాజ్ అ సింగర్? హౌ డు యూ సీ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆవిడ గొంతులో వోకల్ కార్డ్స్ భగవంతుడు అన్ని అట్లా సెట్ చేసి పంపించేశాడు అంతే. అందుకోసమే ఆవిడ పాడేటప్పుడు మీరు దూరం నుంచి చూస్తే ఒక పెద్ద మొద్దు నిల్చున్నట్టే ఉంటుంది. ఏ ఊరికి లిప్సే అంతే, లిప్స్ ఇలా ఉంటుంది అంతే, చేతిలో అంత చిన్న బుక్ ఉంటుంది అంతే. ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ సౌండ్ ఎట్లా వస్తుంది, అసలు అది ఊహకందనటువంటి ఇదే. మామూలుగా సింగర్స్ కొంచెం అన్నా ఇట్లా మూమెంట్ అన్నా ఉంటుంది ఏదన్నా. ఇప్పుడు మామూలు పాడినప్పుడు ఇప్పుడు దో సీతారో కజమీన్ అట్లా కొంచెం ఏదన్నా ఉంటుంది, ఒక చిన్న మూమెంట్ ఉంటుంది. ఆవిడ మూమెంట్ ఏం లేదు, మూమెంట్ అంతా ఇక్కడే, ఇక్కడ అంతే. సచ్ ఫ్లాలెస్, అది కూడా ఫ్లాలెస్ అంతే. ఏదైనా ఎటువంటి టఫ్ సాంగ్స్ మలయాళం పాటలు పాడారండి. ఒక మలయాళం పాట ఉంది, ఆ నిమిషత్తే, నాకు మలయాళం అంత తెలియదు, బట్ నిన్రుజియన్ జ్ఞాను రావణిన్ తొందరమారి ఆరుదిదారరి తారరిరి తారిరారరిరార మారే. గజల్ బాబురావు మాస్టర్ గారిది. ఏం ఒక్కొక్క పాట మామూలుగా విని నేర్చుకున్నా చాలు సింగర్కి, కొత్తగా వచ్చే సింగర్స్కి. అంటే ఇప్పుడు మీరు అంటే ఆవిడ వాయిస్ని ఇమిటేట్ చేయకుండా ఆ టాలెంట్ అండ్ ఆ మాడ్యులేషన్. సో అంటే ఎక్స్టెండింగ్ టు దట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు కూడా ఉన్నారు నిహాల్ గారు, మీరు కన్నడ పాడారు, హిందీ పాడతారు, గజల్స్ పాడతారు, కోర్స్ తెలుగు పాడారు, రైట్? బట్ జానకమ్మ గారు పాడినప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్ కానివ్వండి, లేకపోతే ఆ ఫ్లాలెస్ డిక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక సింగర్ పర్స్పెక్టివ్లో చూస్తే కనుక అసలు ఎలా సాధ్యపడుతుంది అలాగా అనేది. ఈరోజు పాడుతున్నారు చాలామంది సింగర్స్, పాడుతూ ఉంటారు. బట్ ఈరోజు మనం చెప్తుంటాం టెక్నాలజీ వైజ్ టెక్నో అంటారు, లేదంటే జస్ట్ ఒక 2 లైన్స్ పాడి పంపించేస్తే దానికి యాడ్ ఆన్గా, ఇవన్నీ లేనప్పటి నుంచి జానకమ్మ గారు ఉన్నారు. ఆవిడ పాటలు అయితే ఇక అజరామరం, ఎప్పటికీ ఉండిపోతాయి. సో అది ఒక సింగర్ పర్స్పెక్టివ్లో చెప్పాలి అంటే కనుక ఎలాగ? ఎస్, అఫ్ కోర్స్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం మనం, ఆ తర్వాత ఇంకా మాట్లాడదాం. యూత్ఫుల్గా పాడతారు ఆవిడ, ప్లేఫుల్గా పాడతారు, రైట్? సిచ్యువేషన్కి తగ్గట్టుగా, సో అన్నీ పాడతారు కదా. ఒక సింగర్గా ఎలా చూడాలి అసలు ఆ టాలెంట్ని కానీ లేకపోతే ఆ స్కిల్ని కానీ? అది ఆవిడనే అడిగాను నేను, అమ్మ ఏంటి అసలు ప్రతి ఏ లాంగ్వేజ్ పాడితే, ఎస్పెషల్లీ హిందీ అండి, హిందీ పాడితే అసలు ఆవిడ హిందీ పాటలు తక్కువ వినుంటారు. ఆయా జబ్ సే అదొక పాట ఉంది. మళ్ళీ తర్వాత
యార్ బినా చైన్ కహరే, యార్ బినా చైన్ కహరే అని ఒక పాట ఉంది. అవును. ఏ పాట విన్నా కూడా హ్మ్. అసలు ఈవిడ హిందీ ఆరిజినా హ్మ్. అది పక్కన పెట్టు. హ్మ్. అన్నిటికంటే టఫెస్ట్ లాంగ్వేజ్ ఏంటి మలయాళం. ఆ! మలయాళం ఈజ్ ద మోస్ట్ టఫెస్ట్. అంటే న్యా న్యా హ్మ్. కొంచెం చాలా న్యూయాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. హ్మ్. హ్మ్. ఆ మలయాళంలో ఇట్లా అవలీలగా పాడేసినటువంటి చాలా చాలా రైట్. మీకింత క్లోజ్ అసోసియేషన్ ఉంది గాబట్టి, అనుబంధం వాళ్ళ కుటుంబంతోటి. మిమ్మల్ని ఎప్పుడన్నా పాడమని అడిగేవారా? అయ్యో! అంటే సింగర్స్‌కి యూజువల్లీ ఎప్పుడన్నా మాట్లాడుకున్నా, సంభాషణలో వచ్చినా పాటలే గదా! సంగీతమే. ఒక మిమ్మల్ని చిన్న ఏం ఇన్సిడెంట్ పాడమనేవారు? చెప్తాను నేను. ఆ! నేను నేను క్లాసికల్లీ ట్రైన్డ్ బాగా. ఆ! నేను బాగా నేర్చుకున్నాను. మా హ్మ్. గురువుగారు తంపెళ్ళ సున్నారమూర్తి గారు, హ్మ్. నూకల చిన్నజీవన్ హ్మ్. గారు, హ్మ్. వారు ఎన్ఎస్ శ్రీనివాసన్ గారు. హ్మ్. బాగా ఎంఏ చేశాను, ఎంఫిల్ చేశాను. దానిలో చాలా కచేరీలు చేశాను. జానకమ్మ గారి తోటి ఫస్ట్ టైం మీట్ అయిన తర్వాత నేను ఒక క్లాసికల్ ఈ మామూలుగా కొంచెం క్లోజ్‌గా ఉన్న తర్వాత క్లాసికల్ ఒకటి 'నగుమోము కనలేని' నగుమోము అన్నమాచారి. కనలేని కాదు 'త్యాగరాజ స్వామి' వారిది. ఆహా! ఆహా! పాడాను. ఆ! పాడి వినిపించాను. హ్మ్. ఆవిడ చాలా ఎంజాయ్ చేసి అంతా చేసి, హ్మ్. "నాన్న నీకొకటి చెప్తాను." అప్పుడు ఎవ్వరు లేరు. అంటే నేను ఆవిడ తరకు హ్మ్. క్లోజ్డ్ హ్మ్. సర్కిల్‌లో ఉన్నటువంటి హ్మ్. కొంతమంది. దీనిలో ఏంటంటే, మనం పాడేటప్పుడు డైనమిక్స్ ఇచ్చి పాడితే ఇంకా బావుంటుందని, ఆవిడ త్యాగరాజ స్వామి వారి మీద చేసినటువంటి ఒక క్యాసెట్, ఆ పాటలన్నీ పంపించారు నాకు. అయ్యయ్యో! అసలు హ్మ్. చాలా మెచ్చుకునేవారా మిమ్మల్ని? మెచ్చుకునేవారు చాలా. ఆఫ్ కోర్స్ యూ మస్ట్ బి ఎ టాలెంటెడ్ అట్లా సింగర్. అని దట్ ఈస్ ద కాదండి. రీజన్ అంటే అంటే దట్ ఆవిడ వేర్ ఎవర్ యూ మెచ్చుకోవడము ఆర్ టుడే. బట్ యాహ్! సో ట్రిబ్యూట్‌గా మనం ఇది చేస్తున్నాం కాబట్టి ఎస్ జానకమ్మ గారికి ఏదన్నా మీరు పాట గుర్తు చేసుకొని మా గురించి పాడగలరా? సాక్షి ప్రేక్షకుల కోసం. తప్పకుండా అండి. ప్లీజ్. చాలా అంటే ఒక హ్మ్. పాట నేను హ్మ్. ఒక చిన్న ఆవిడ పాడిన హ్మ్. పద్ధతి, హ్మ్. ఆవిడ పాడే పద్ధతి, హ్మ్. మామూలుగా హ్మ్. సింగర్స్ హ్మ్. పాడే పద్ధతి. హ్మ్. ఇప్పుడు మనసా తుళ్ళి పడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావో లేదో ఆ శుభ గడియ వచ్చేను రాదో తొందర పడకే అలుసే తొందర పడితే అలుసే మనసా తెలుసా. ఇది మామూలుగా మేము పాడేది. ఆ! ఓకే. ఆవిడ పాడే విధానం. హ్మ్. మనసా అంటే మనస్సు హ్మ్. ఎంత లోపలుంది. మనసా తుళ్ళి పడకే అంటే తుళ్ళి పడ్డం అనమాట. హ్మ్. మనసా తుళ్ళి పడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావులే నచ్చా నచ్చావులేదో ఆ శుభ గడియ వచ్చేను రాదు తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా. హ్మ్. ఆ అంటే ఒక్కొక్క వర్డ్‌కి హ్మ్. ఎట్లా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి. హ్మ్. హ్మ్. ఏమంత అందాలు కలవని వస్తాడు నిన్ను చూసి చదువా పదవా ఏముంది నీకు తళుకు బెళుకు ఏదమ్మ నీకు శృతి మించకే నీవు మనసా మనసా అనే ఎక్స్ప్రెషన్ అంటే ఒక్కొక్క పాట అంటే ఒక 16, 17 ఏళ్ల అమ్మాయి ఆ సెల్ఫ్ మనసులో కంట్రోల్‌కి యాహ్! అంటే ఆ హ్మ్. భావం ఏముంటుంది అది. హ్మ్. ఆ క్యారెక్టర్ హ్మ్. ఆ 16, 17 ఆ హ్మ్. అమ్మాయి హ్మ్. ఆ అమ్మాయికి ఏ భావం ఉంటుంది హ్మ్. దానిలో పరకాయ ప్రవేశం చేసేస్తారు. అది. ఆఫ్ కోర్స్ అందరూ అంతే అనుకోండి. యాహ్! 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 బట్ జానకమ్మ గారు ఆఫ్ కోర్స్ అసల ఆవిడ ఇన్‌కంపారబుల్ అంటాను అయ్యో నేనసల. అసలు హ్మ్. అంటే ఇంకొక విషయం చెప్పాల్సొస్తుంది. హ్మ్. మనము ఇట్లా వెళ్తే అంటే ఘంటసాల మాస్టర్ గారు మహానుభావుడైన. రఫీ సాబ్, హ్మ్. రఫీ సాబ్ గూడా అంతే అండి. హ్మ్. హ్మ్. ఆయన గూడా అంతే. హ్మ్. కానీ ఈవిడలో స్పెషాలిటీ ఏంటంటే హ్మ్.
వాయిస్ త్రో చేస్తూనే ఉంటారు, కానీ కంట్రోల్‌లో ఉంటుంది. ఆ! ఒకసారి ఏమైందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ప్లీజ్. బాలమురళి గారి ఆయన కాలం చేసిన తర్వాత శర్వాణి సంగీత్ సభ అని చెన్నైలో ఉంది. చాలా పెద్ద సభ. నేను చాలా కాన్సర్ట్స్ ఇచ్చాను అక్కడ. చాలా థీమాటిక్ కాన్సెప్ట్స్ చేశాను అక్కడ. హ్మ్. చేసినప్పుడు బాలమురళి గారు పోయారని, సరే నన్ను కూడా నేను చాలా చేశాను కాబట్టి నన్ను కూడా పిలిచారు తెలుగువాడిగా. హ్మ్. సరే వెళ్ళాను నేను. జానకమ్మ గారు, తర్వాత చాలామంది స్టేజ్ మీద ఉన్నారు. ఆవిడని మాట్లాడమన్నారు. హ్మ్. ఆ క్లిప్ నా దగ్గర ఉంది. వాళ్ళు మొన్ననే పంపించారు కూడా నాకు. హ్మ్. మాట్లాడమంటే బాలమురళి గారి గురించి ఏం మాట్లాడతాం మనం? హ్మ్. మాట్లాడడం అంటే ఊరికి సూర్యుడికి ఏదో బల్బు చూపించినట్టుగా ఉంటుంది. హ్మ్. హ్మ్. అలా కాదు, ఆయనకి ట్రిబ్యూట్‌గా నేను పాడతాను. అగో మా వాడు అక్కడ ఉన్నాడు. ఒరేయ్ నిహాల్, ఇదే పిలిచింది. హ్మ్. అబ్బాయి అక్కడ ఉన్నాడు. మా అబ్బాయి ఉన్నాడు. నిహాల్ రా పాడదాం అనేసి టక్కని స్టేజ్ మీద పిలిచారు. ఓహ్ మై గాడ్! హ్మ్. పిలిచి హ్మ్. వసంత గాలికి వల అదే ఆ పాట. ఆ! అంతే. హ్మ్. అదే. హ్మ్. వసంత గాలికి వలపులు రేగా వరించి కోయిల మయూరికగా తనువు మనసు ఊగి తూగి ఒక మైకం అని ఆవిడ ఆ ఏజ్‌లో ఆ ఆ మాట అనంగానే ఒళ్ళంతా ఒకలాగా గొగురు పుడిచినట్టుగా హ్మ్. ఆ త్రో ఇచ్చి అనడంలో ఆహ్, భలే ఉండిందసలు. హ్మ్. సో, అది ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త విషయం నేర్చుకునేవాళ్ళం. జానకమ్మ గారి దగ్గర ముఖ్యంగా మాట్లాడాలంటే మన తెలుగు అవును. పాటలే తీసుకుంటే గనక బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్. జానకమ్మ గారు పాడిన పాటలు అబ్బో! అసలు ఇంకా అజరామరం అంతే. అవి అసలు ఇంకా సంగీతం తెలిసినా తెలియకపోయినా సో వినే వాళ్ళకి వీణుల విందే అంటారు. ఏమంటారు సార్? అవునండి. సో అలాంటిది బాలసుబ్రహ్మణ్యం గారు పోయారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మనం సిరివెన్నెల గారు అవ్వచ్చు, అవునండి. అంతకుముందు వేటూరి గారు అవ్వచ్చు, వీళ్ళందరితోటి చాలా దగ్గరగా ఉన్నావిడ కదా జానకమ్మ అవునండి. గారు. ఎలాగా ఆవిడ దాన్ని చూసేవారు? అంటే రావటం, పోవటం అనేది దాన్ని ఎలా చూసేవారు ఫిలాసాఫికల్‌గా? మీరేమన్నా మీతో మాటలు ఆవిడే ఏదైనా ఒక్క సందర్భంలో మాట అనేవారు. ఆ! నాన్న, దేవుడనేది ఎక్కడో మనకి సెపరేట్‌గా ఎంటిటీ లేదు. హ్మ్. బయట మనము దేవుడు నీలోనే ఉన్నాడు. నీ శ్వాసే దేవుడురా. హ్మ్. నువ్వు అబ్జర్వ్ చేస్తుండంతే నీకు నీకు అన్నీ నీకు తెలుస్తాయి నీకు. ఒక ఆవిడ నేననుకోవడం. అంటే హ్మ్. క్లోజ్ క్వార్టర్స్‌లో చూసాను హ్మ్. కాబట్టి నేననుకోవడం. హ్మ్. ఆవిడ ఆ స్థితిలో ఒక సన్యాసిలాగా హ్మ్. ఉన్నటువంటి మహా హ్మ్. మహామనిషి అంతే. హ్మ్. ఓహ్! ఒక సన్యాసి అంటారో, హ్మ్. లేకపోతే ఒక మహా వ్యక్తి అంటారో, హ్మ్. ఏదన్నా అనొచ్చు. హ్మ్. హ్మ్. పర్యాయ హ్మ్. పదాలు చాలా ఉన్నాయి హ్మ్. దానికి. హ్మ్. సో, మొత్తానికి ఒక షీ ఒక ఈజ్ అట్ ఒక ఎ ఒక స్టేజ్. హ్మ్. హ్మ్. ఇలేటెడ్ స్టేజ్ అంతే. రైట్. రైట్ సార్. ఆవిడ పాడిన పాటల్లో మీకు నచ్చిందని అడగడం చాలా చిన్న క్వెషను. అవునండి. రైట్. చాలా. ఎందుకంటే వందలు వేలుంటాయి. 50,000 40,000 పాటలంటే అది సామాన్యం గాదు. నిజంగా అది ఎవరైనా అచీవ్ చేయగలరా అనే క్వెషనొస్తే ఆన్సర్ చాలా కష్టం. అవును. అది కూడా ఈ రోజుల్లో. వాళ్ళందరూ అంతేండి. ఇప్పుడు హ్మ్. సుశీలమ్మ గారు, హ్మ్. జానకమ్మ గారు, హ్మ్. బాలు గారు, ఆ! ఒక ఘంటసాల మాస్టర్ గారు. హ్మ్. మీకు ఇంకో విషయం తెలుసా అండి? హ్మ్. ఘంటసాల మాస్టర్ గారు ఏకైక సంగీత దర్శకుడు కమ్ సింగర్ ఆ! సక్సెస్‌ఫుల్ ఆ! పాన్ ఇండియా అండి. హ్మ్. హ్మ్. ఇంకెవ్వరు లేరు. హ్మ్. ఆయన చేసిన సినిమాలన్నీ హిట్టే. హ్మ్. ఆయన పాడిన పాటలన్నీ హిట్టే. ఆయన హ్మ్. వారు అదే మేము జానకమ్మ గారు కలిసినప్పుడు జోక్స్ ఏసేవారు. చాలా జోక్స్ ఏస్తారు. అబ్బో! హ్మ్. అసలు హ్మ్. ఇది అది అని గాదు. హ్మ్. హ్మ్. తిండి దగ్గర నుంచి జోక్స్ హ్మ్. అండ్ నవ్వుతూనే ఉంటాం అసలు. హ్మ్. కంటిన్యూయస్‌గా అనమాట. హ్మ్. సో, కొంత మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా ఎలా చేసేవారు, కొంత లిరిసిస్ట్ ఎలా చేసేవారు అని అవన్నీ ఫన్నీగా చెప్తూ ఆవిడ అంటే ఎగతాళి చేస్తున్నట్టు కాదు. అదే. ఫన్నీగా చెప్తూ ఒక యెస్. యెస్. హ్మ్. ఎన్విరాన్మెంట్ హ్మ్. క్రియేట్ చేసేవారు ఆవిడ. హ్మ్. హ్మ్. సో, ఆహ్, ఆవిడ షీ ఈస్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లానెట్ అంతే.
ఎవరి లిరిక్స్ బాగా ఇష్టపడేవారండి? ఏమన్నా ఐడియా ఉందా అట్లా మీకు? ఏం లేదండి. ఏముండదు. అట్లా ఏం లేదు. అంటే వచ్చిన ఏ పాటకైనా న్యాయం న్యాయం చేసేవారు చేయాలంతే. కోర్స్. బట్ మనకంటూ ఉంటుంది గదా! ఆ! ఒక ఇది అంటే అవును. ప్రత్యేకంగా మనం అట్లా ఏం లేదు. ప్రత్యేకంగా అట్లా ఏం చెప్పారు. ఆవిడకిష్టమైన సింగర్స్ అంటే మొహమ్మద్ రఫీ సాబ్. రఫీ సాబ్. రఫీ సాబ్ చాలా హ్మ్. నాకు చాలా ప్రాణం. హ్మ్. హ్మ్. అండ్ మేము కలిసినప్పుడల్లా ఈ పాట పాడించుకునే దిన్ ఢల్ జాయే హాయ్ యాద్ నా ఆये तो ना आए तेरी याद సతాయే దిన్ ఢల్ జా ఈ పాట ఎప్పుడు పాడించుకునేవారు. ఈ పాట ఒకటి. మళ్ళీ తర్వాత కభీ న కభీ పాత షరాబీ హ్మ్. సాంగ్ అనమాట. ఓకే. కభీ న కభీ కహీ న కహీ कोई न कोई तो आएगा कभी न कभी कहीं न कहीं कोई न कोई तो आएगा अपना मुझे बनाएगा दिल में मुझे बसाएगा कभी न कभी कहीं न कहीं कोई न कोई तो आएगा. నిహాల్ గారు, ఇంకో విషయం అంటే ఇప్పుడు వేరే పాటలు వేరే భాషలో పాడడానికి నిజంగా ఆ భాష తెలియటం కూడా ఈ రోజుల్లో అవసరం లేదు అవును కదండి. కోర్స్ ఆ సందర్భాన్ని బట్టి ఆ పర్టిక్యులర్ వ్యాఖ్య లేదంటే ఆ పాట ఆ మాట ఎలా మాట్లాడాలి అనేది మనం అప్పుడు సిచ్యువేషన్ బట్టి నేర్చేసుకుంటున్నారు, అవును పాడేస్తున్నారు. బట్ జానకమ్మ గారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంత పాత పాట కూడా పాడించుకునేవారు అంటే భాషల్లో ఆవిడ ఏదైతే పాడారో షీ యూస్ టు గెట్ ద ఫీల్ ఆఫ్ ఇట్, లైక్ భావం కూడా ఇంకో తెలుసుకునేవారు. విచిత్రం ఏంటంటే ఆవిడ ఎంతవరకు చదువుకున్నారో ఆ, చదువుకుంది చాలా తక్కువే. అవును. తెలుగు అఫ్ కోర్స్ ఆ, బార్న్ అండ్ ఆ, బ్రాట్ మరాఠీ మాట్లాడేవారు. మాట్లాడేవారు. ఫ్లూయెంట్ మరాఠీ, ఆ, ఫ్లూయెంట్ కన్నడ, ఉమ్, ఫ్లూయెంట్ తమిళ్. అఫ్ కోర్స్ తమిళ్ ఆఫ్ అక్కడే కోర్స్. ఉన్నారు అవును. కాబట్టి అవును. తమిళనాడులోనే ఉమ్, ఉన్నారు కాబట్టి. ఉమ్, మలయాళం, ఉమ్. హిందీ అయితే అంత. ఉర్దూ మాట్లాడేవారండి. ఓ మై గాడ్. ఉర్దూ నేను అడిగేవాడిని నేను, అమ్మ మీరు ఇంత ఇంత పట్టు ఒక్కొక్క భాష మీద ఎట్లా ఉంటే, వదిలేరమ్మా అంత మాది పిచ్చి పాట. చూడండి ద సింప్లిసిటీ ఆఫ్ అలా అనేవారు. ముఖ్యంగా ఈ సప్తపది అనుకుంటా. సో ఆ, గోవుళ్ళు తెల్లన. ఆ, సో అలా అదొక పాట. మన సాగర సంగమంలో మౌనమేలనే కానివ్వండి, లేకపోతే హుషారు పాటలు చిరంజీవి గారి సినిమాలోవి ఇవి ప్రత్యేకంగా ఆవిడకి ఏది దగ్గరగా ఉండేది అంటే అంటే మామూలు మీకు ఒక వాళ్ళు విషయం చెప్తాను నేను. తెలుసుకోవాలనుకుంటాం. అంటే మామూలుగా పాడడము అనేది అది షీఈ్ లెజెండరీ, వాళ్ళందరూ లెజెండరీస్ అండి. ఆఫ్ కోర్స్. కానీ ఒక తమిళ్ ప్రోగ్రామ్ అయింది. సుశీలమ్మ గారు, జానకమ్మ గారు అనమాట. రాజా ఎన్ పార్మిదారిన్ పక్కం తంతారరే తక్కం తరిరేరే పొన్మాలై మణక్ అని ఈ పాటలో ఈ సుశీలమ్మ గారు ఫీమేల్ వర్షన్ పాడుతున్నారు. ఓకే. దాని ముందర జానకమ్మ గారు నా కొంచెం నేరం నేను కొంచెం సేపు సుశీలమ్మ బాయ్ ఫ్రెండ్ అయిపోతున్నాను అని అని అనౌన్స్ చేసి ఆవిడ సౌందరరాజన్ గారు పాడినటువంటి మేల్ రాణియన్ ముగమే రతిపతి సుగమే రాణి అని ఆమె మేల్ వాయిస్లో పాడినటువంటి ఒక వీడియో ఉంది. అది దీనిలో యూట్యూబ్లో కొడితే బాలు గారు, బిబి శ్రీనివాస్ గారు, అందరు మహామహులు అందరు ఉన్నారు. బాలు గారు విని అని ఇట్లా అంటున్నారు. అంటే నువ్వు మనిషివిగా తల్లి అని ఒక మామూలుగా, అట్లాగే చిన్నపిల్లలాగా, అట్లా ముసలాంలాగా, అట్లాగే 16 years old బాయ్ లాగా, 16 years old గర్ల్ లాగా. సో ఇట్ ఈస్ నాట్ మిమిక్రీ. షీ నెవర్ యూస్ టు మిమిక్. ఎందుకంటే మనం బాలసుబ్రహ్మణ్యం గారు కూడా సో అలా చాలా ప్రయత్నాలు చేశారు, ప్రయోగాలు చేశారు. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారు పాడుతున్నప్పుడు పాట నాగార్జున గారిదేనా అనిపించేలాగా, చిరంజీవి గారు ఇలాగా. సో ఫీమేల్ సింగర్స్లో ముఖ్యంగా జానకమ్మ గారు మీరు చెప్పిన దాన్ని బట్టే సో యూత్ఫుల్ కానీ, ప్లేఫుల్ కానీ, ఇమోషనల్ కానీ ఆ రకంగా పండించడం అనేది నిజంగా నా భూతో నా భవిష్యత్ అండి. సో దట్ మేడ్ హర్ అన్కంపారబుల్ ఐ గెస్. యా.
సో ఇప్పుడు వచ్చే సింగర్స్ ఎవరన్నా నేర్చుకోవాలి ఏదన్నా సంగీతం కానీ, సంగీతం నేర్చుకోకపోయినా మీరు చెప్పిన మాటల్లోనే అంత ఎత్తుకి ఎదగగలిగారు అంటే గనక, సో ఏంటి వాట్ ఈస్ దట్ షీ వుడ్ గివ్ ఆర్ వాట్ ఈస్ దట్ ద యంగ్ జనరేషన్ హూ వాంట్స్ టు బి సింగర్స్, వాళ్ళు జానకమ్మ గారి దగ్గర నుంచి ఏం తీసుకోగలరు, తీసుకోవాలి అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్షన్ అండ్ ఎక్స్ప్రెషన్ అండి. డిక్షన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఎలా ఆ వర్డ్ని ఎలా పలకాలి, ఆ వర్డ్కి ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. నేను ఇందాక చెప్పాను మనసా, మామూలు మనసా తుళ్ళి పడక, మనసా తుళ్ళి పడక, తుళ్ళి పడ్డం అంటే ఎలా? మనసులోంచి వస్తూ అలా ప్రతి ఒక్క బాలు గారు ఎప్పుడు అంటుండేవారు, ఆవిడ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను అనేసి. బాలుగారే, బాలు గారు అంత ఒక శిఖరం, ఒక శిఖరం అంతే. ఆయన దగ్గర నుంచి ఆయన వారి పాటలు విని బతికిన వాళ్ళం, వారు వేసినటువంటి బంగారు బాటలు నడిచేవాళ్ళం మేమంతా సింగర్స్. ఆయననే అంత మాట అంటే ఇంకా చూడండి, అంటే వాళ్ళు కలిసి పాడినటువంటి చాలా పాటలు ఉన్నాయి కదా. ఇప్పుడు జనరేషన్స్ పాడారు కదా నిహాల్ గారు, జానకమ్మ గారు 60s 70s నుంచి, ఐ గెస్ 70s 80s, ఐ డోంట్ 70s ఐ గెస్. యా, సో అప్పటి నుంచి ఒక్కొక్క తరం మారుతూ వస్తుంది కదా. సో నేను ఇంతకుముందు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా తరాలు మారాయి, తరాలకి తగ్గట్టుగా మన పనితనం మారాల్సిన అవసరం ఉన్న క్రమంలో జానకమ్మ గారు ప్రతి జనరేషన్ని కూడా ఇంప్రెస్ చేసి వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉన్నారు అంటే కనుక, వాట్ ఈస్ దట్ వాట్ క్వాలిటీ ఇస్ దట్? అంటే షీ ద వన్ దట్ హూ కాన్స్టెంట్లీ లెర్న్ సంథింగ్, ఆర్ ఇస్ దట్ లైక్ యూ సెడ్ అది ఇంబీడియట్గా ఉండిపోయింది ఆవిడలో? అంటే లెర్నింగ్ ప్రాసెస్ అయితే ఇట్స్ నాట్, ఆవిడకి ఆవిడ ఏం నేర్చుకోలేదండి. ఆవిడేం నేర్చుకోలేదు. నేర్చుకున్నారు జస్ట్ కొంచెం ఏదంటే, ఎవరో మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే డైరెక్ట్గా ఈవిడ ఈ పాట విని, అయ్యో నీకు నేను కృతులే నేర్పించేస్తానని డైరెక్ట్గా కృతులే నేర్పించినటువంటి, అక్కడ కూడా పెద్ద నేర్చుకున్నట్టుగా ఏం దాఖలాలు లేవు. ఓకే, డు యు థింక్ ఇట్స్ న్యాచురల్? ఇట్ ఈస్ న్యాచురల్ అండి. షీఈస్ బాండ్ అంతే, షీఈస్ బాండ్ అంటే అందుకోసమే నేను అంటాను, నేను జానకమ్మ గారు లాగా, బాలు గారు లాగా మనము ఇమిటేట్ చేసి ఏదో మనం సంగీతం నేర్చుకోకుండా మనం అట్లా అయిపోదాం, సింగర్స్ అవుదాం అంటే అంత ఈజీ కాదు. వాళ్ళు పుట్టారు అంతే, దానికోసమే పుట్టారు. జానకమ్మ గారు ఆవిడ పివి శ్రీనివాస్ గారు మంచి ఉర్దూ మాట్లాడతారు, రాస్తారు కూడా. చాలా గజల్స్ రాశారు, చాలా పాడారు అనమాట, ఈవిడే పాడారు. అండ్ షీ హర్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ గుడ్ కంపోజర్ ఆల్సో. చాలా కంపోజ్ చేసి పాడినటువంటి, అంటే ప్రైవేట్గా అనమాట, సినిమాలకి ఏం చేశారని నాకేం ఐడియా లేదు. మీకు నచ్చింది నేను ఇంతకుముందు అడిగాను, ఆవిడ పాటల్లో ఏదన్నా ఆఫ్ కోర్స్ తారే ఆరరి రారరి తరిరి తారరి తారరి రీరరి తారరి అని, నాకు లాంగ్వేజ్ రాదు కాబట్టి చెప్తున్నాను. సరే, ఇప్పుడు మొహమ్మద్ రఫీ గురించి చెప్పారు. అయితే నేను జానకమ్మ గారిని, అమ్మ ఈ పాటని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఒక అన్నమాచారి కీర్తన చేద్దాం అనుకుంటున్నా అంటే, చేసి పాడి పంపించు అని అన్నారు. సరే, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే ప్రోగ్రామ్ అయింది రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో. దానిలో తనువు బడలెను మనసు తర ఎనసిన అనొక అన్నమాచారి కీర్తన, ఇక నేటిదే అని హరిణి అని సింగర్, తను చాలా అద్భుతంగా పాడింది. ఇది నేను రికార్డ్ చేసిన తర్వాత జానకమ్మ గారికి పంపించాను నేను. ఇట్ వాజ్ అరౌండ్ 11:45 ఇన్ ద నైట్ అండి. ఓకే, ఆ టైంలో నేను రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత మామూలుగా క్యాజువల్గా పంపించాను. 15 minutes తర్వాత షీ కాల్డ్. ఆఫ్టర్ లిస్నింగ్ టు దట్, అసలు ఆవిడకి అవసరమా చెప్పండి? ఆవిడ స్టేచర్కి అవసరమా? ఏదో నేను కోన్ కిస్కా గొట్టం ఒక నిహాల్ అనే ఎంతో శతకోటి లింగాల్లో బోడి లింగం ఒకటి. నేను ఎంతోమంది సింగర్స్ ఎంతోమంది ఉన్నారు కదా, ఆవిడకి అవసరం అసలు కాల్ చేసి ఎంత బాగా చేసేవరా, నిజంగా ఎంత బాగుందిరా, నిజంగా చాలా బాగుంది అని ప్రతి ఒక్క పాయింట్ డిస్కస్ చేసి ఆవిడ అది అంతే.
తలుచుకుంటే దుఃఖం వస్తుంది అంతే ఇంకా. మ్మ్. అంటాం కదండి స్టేజ్ ఆఫ్ కోర్స్ లైక్ వయసు రీత్యా అంటూ ఉంటారు. బట్ కొంతమంది ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, లేకపోతే ఇలాంటి లెజెండ్స్, ఒక శిఖరాలు, ఒక మహావృక్షాలు, మహావృక్షం. ఇవి నేల పడ్డాయి, నేల కూలాయి అంటే కనుక ఎలాంటి వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇన్స్టింక్ట్? నేను అనుకోవట్లేదు నేల నేల కొరిగారండి, నేల పడ్డాయి. ఎందుకంటే వాళ్ళ పాటలు నిరంతరం వింటూనే ఉన్నాం. వాళ్ళు చిరస్మరణీయులు అంతే. ఒక మనిషి పోయాడంటే వారి జ్ఞాపకాలన్నా వాళ్ళని ఉండాలి. ఏదో ఒక మనిషి పోయాడంటే వాళ్ళు చేసినటువంటి మంచి పనులు. వీళ్ళు నిరంతరం మీకు వినిపిస్తూనే ఉంటుంది, మీ పక్కనే ఉంటారు. మీరు రేడియో ఆన్ చేస్తే ఉంటారు, మీరు ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తే. ఇప్పుడు జానకమ్మ గారు దేహం వదిలేసిన తర్వాత కంటిన్యూస్గా రీల్స్లో ఆవిడ చేసినటువంటి, ఆవిడ పాడినటువంటి, ఆవిడ ప్రతి ఒక్కటి వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. యూ స్టిల్ ఫీల్ దట్ షీ ఈస్ దేర్ విత్ అస్. నిహాల్ గారు ఇప్పుడు అంత్యక్రియలప్పుడు వాళ్ళ మనవరాలే అన్ని తానే చేసింది చాలా మంది చూసాం కదా. మాబోటి వాళ్ళు తెలియని వాళ్ళకి ఏంటి అనిపిస్తుంది అంటే, ఇంకా దగ్గర వాళ్ళు ఎవరు లేరా, లేదంటే ఫ్యామిలీలో ఎలా ఉండేది? ఒకవైపు వర్షన్ ఏమో జానకమ్మ గారి ఆస్తులు కానీ, లేకపోతే ఏదైనా ఆవిడ చేసిన సుదీర్ఘ ప్రయాణంలో ఆఫ్ కోర్స్ ఆబ్వియస్గా సో ఉంటాయి. అలా ఉన్న క్రమం ఒకటి వింటుంటాం. కాంట్రాస్ట్గా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటిది అది? ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు పోచ్ ఇన్ టు పర్సనల్ థింగ్స్, బట్ ఎలాగా అంటే చూసే నాకు అంత తెలియదండి యాక్చువల్గా. ఆస్తుల విషయం అవన్నీ నాకు అంత ఐడియా లేదు. అన్న ఉన్నప్పుడు అంటే మురళి గారు వాళ్ళ అబ్బాయి, అన్న మురళి అన్న అని పిలుస్తాను. అన్న ఉన్నప్పుడు అన్నీ చూసుకునేవారు అంత మొత్తము. అండ్ అన్నకి 2 డాటర్స్. ఓకే. పెద్ద అమ్మాయి యుఎస్లో ఉండేది. ఆ అమ్మాయి ఫైర్ యాక్సిడెంట్లో పోయారు ఆవిడ. పోయిన తర్వాత ఈ అమ్మాయి ఉంది. తర్వాత డాక్టర్ అనుకుంటారు, యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ టీచర్. ఓకే. ఆఫ్ కోర్స్ ఇంకా ఆ లీనియేజ్లో ఆ క్లాన్లో వాళ్ళ అమ్మాయి కదా ఉంది. సో అమ్మాయికి అధికారం ఉంది, చేసే అధికారం ఉంది. ఇంకా జానకమ్మ గారు అంటే ఉన్నప్పుడు మీతో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళతో సంభాషించేటప్పుడు, ఇంతకుముందు మనం కంపోజింగ్ గురించి మాట్లాడాం, బట్ తోటి సింగర్స్, గాయకులు ఎవరితో పాడడానికి ఎక్కువగా ఉత్సాహంగా ఉండేవారు? అఫ్ కోర్స్ ప్రొఫెషనల్ సింగర్స్ అందరూ కూడా ఎవరితో పాడినా కానీ అదే ఎంతూజియాజం అది ఉంటుంది. బట్ మనకి పర్సనల్ టచ్ అనేది ఒకటి ఉంటుంది కదా. అంత నాకేం జేసుదాస్ గారు అవ్వచ్చు, బాలసుబ్రహ్మణ్యం గారు అవ్వచ్చు, చాలా పాటలు ఉన్నాయి, బ్రహ్మాండమైన పాటలు ఇళయరాజా గారి కంపోజిషన్. అవును. అంటే పర్టికులర్గా ఈ సింగర్ తోటే పాడతాను, ఈ సింగర్ తోటే నేను అట్లా ఏం లేదు ఆవిడ. ఉండదు, అలా ఉండదు. బట్ గారు ఎక్కువ బాలు గారితోటే ఆవిడ డ్యూయట్స్, కాంబినేషన్స్ అసలు మామూలుగా ఉండదండి. అయితే ఆమెకున్న ఆవిడ ఇంకో విషయం తెలుసా అండి, అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ఆవిడ, షీఈస్ హైలీ ఆస్థమాటిక్. ఓకే. హైలీ ఆస్థమాటిక్. ఆవిడకి కొన్ని మెడిసిన్స్ పడతాయి, కొన్ని పడవు అనమాట. ఓకే. ఆవిడ శంకరాభరణం చిత్రం, దానికి రికార్డింగ్ ఫస్ట్ ముహూర్తం సామజవరగమన, సామజవరగమన సాధు హృత్సారస, ఆ పాట విన్నారు మీరు. బాలు గారు, జానకమ్మ గారు పాట. సడన్ గా ఆపేస్తున్నారు, మేము పాడతారేమో అని వెయిట్ చేస్తాం. అవునా? మాతో పాటు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు కూడా ఆశిస్తారు. గమన సాధు హృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమనా. సామని గమజ సుధా సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాం పాలయ సామజవర గమనా. అక్కడి నుంచి బాలుగారు, ఆమని కోయిల ఇలా నా జీవన వేణువులు దగా, ఆమని కోయిల ఇలా నా జీవన వేణువులు దగా, మధురలాలసల మధుపలాల నల పెదవిలోని మధువులాలు జతను గూచి దజకు చేరగా, నిస
దని అక్కడి నుంచి జానకమ్మ గారు మద గమ సమమ గద మని నిద స నిద మద నిస ఇది మీరు విన్నారు. ఎస్ ఎస్ అది దాని వెనకాల అఫ్ కోర్స్ చాలా వెరీ పాపులర్గా తెలిసిందే. ట్రూ. ఆ ముహూర్తం రోజున ఆవిడకి విపరీతం కడుపులో నొప్పి ఏదో ఉండిందట. అంటే బాలు ఇట్లా నాకు కడుపులో నొప్పిగా ఉందంటే బాలు గారు పాపం అయ్యో అలాగని ఇగో బెరాల్గన్ వేసుకోండి మీరు అని ఆవిడకి బెరాల్గన్ టాబ్లెట్ ఇచ్చారట. అది ఆవిడకి పడలేదు. అయ్యో కొన్ని ఇంకా ఆవిడకి ఆయాసం ఎక్కువైపోయిందట. ఆయాసం ఎక్కువైపోయిన తర్వాత ఇంకా బాలుగారు అంటే ఆ కళ్ళన్ని ఇట్లా వాచిపోయి బాలుగారు పాపం కంగారు పడిపోయి ఉంటారు. చాలా కంగారు పడిపోయారట. బాలుగారే ఆయనే చెప్పారు, జానకమ్మ గారే చెప్పారు. అయితే ఇంకా వాచిపోతే ఇంకా కళ్ళన్నీ వాచిపోయి ఇంకా పాడలేము అన్నట్టు పరిస్థితిలో అప్పుడు బాలుగారు అంటే రికార్డింగ్ స్టాప్ చేసేద్దామంటే వద్దొద్దు వాళ్ళు అది ముహూర్తం పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను పాడలేనంటే అది అసహ్యంగా అది అశుభంగా ఉంటుంది పాడేస్తానని చెప్పి అట్లా కండిషన్స్లో పాడినటువంటి ఈ పాట. నిహాల్ గారు మీరు అంటే ఇంత బాగా పాడారు. ఎస్ ఆఫ్ కోర్స్ మీరు సింగర్. మాకు నిజంగా మాకు తెలిసిన పాటల్లో ముఖ్యంగా పోకిరిలో ఆ పాట ఎంత మెలోడియస్గా ఉంటుందో మాకు ఎందుకు గ్యాప్ వచ్చింది మీ విషయంలో? మీరు తీసుకున్నారా? గ్యాప్ వచ్చిందా? గ్యాప్ వచ్చేసిందండి అంతే. ఒకటి ఏంటంటే ఒక బాగా హిట్ అయిపోయిన సాంగ్స్ హిట్ అయినప్పుడు నేను కంట్రీలో లేను. ఐ వాస్ పోస్టెడ్ యాజ్ కల్చరల్ అంబాసిడర్ టు మారిషస్ అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున. ఒక 4 years గ్యాప్ వచ్చింది. తర్వాత కొన్ని రోజులు వచ్చిన తర్వాత పాడాను. తర్వాత ఇంట్లో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. ఏదండి యా ఎస్ మరి ఎందుకు ప్రయత్నించట్లేదు? యా ఇప్పుడిప్పుడే కొంచెం నేను కోలుకున్నాను కొన్ని దీని నుంచి. ఇప్పుడు పాడుతున్నాను కూడా, మళ్ళీ కాన్సర్ట్ స్టార్ట్ చేస్తాను. నేను ఎక్కువ టీచ్ చేస్తున్నాను పిల్లలకి. సో కాన్సర్ట్స్ బాగా ఇస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ 29th వైజాగ్లో మళ్ళీ కాన్సర్ట్ ఉంది నాకు, జూలై 29. సో ఎప్పుడో పాట అంత మోడర్న్ సాంగ్ లాగా వినిపించిన పోకిరిలోదే. సో మీ స్వరంలో ఒకసారి పాడగలరా మా ప్రేక్షకుల కోసం? అవుట్ ఆఫ్ ది yes of course, ఇది కూడా అమ్మకే, బట్ ఏదైనా కూడా ఆవిడకే ట్రిబ్యూట్. స్వర నీరాంజన్. yes yeah మణిగారికి వెళ్తుందండి మణిశర్మ గారు క్రెడిట్ అంటే. ఎందుకంటే ఎలా వచ్చిందండి ఆ థాట్? అంటే అది పాత ఎప్పుడు కృష్ణ గారి పాట మామూలుగా గలగల పారుతున్న గోదావరిలా అని గౌరీ సినిమాలో బాలుగారు పాడినటువంటి పాట. గలగల పారుతున్న గోదారిలా ఆ లిరిక్స్ నాకు గుర్తులేదు. జల జల దార దార కన్నీరలా నా కోసమై నువ్వాల అని ఓపెన్ గా బాలుగారు కృష్ణ గారికి పాడినటువంటి పాట. సో ఇలాగే నేను ట్రాక్ పాడాలి అని నన్ను పిలిచారు, ట్రాక్ పాడమని. ట్రాక్ పాడిన తర్వాత మణిగారు వచ్చారు. ఇలా కాదు నాకు కావాల్సింది, దీన్ని హస్కీగా గొంతులో ఎయిర్ ఫిలప్ చేసి పాడాలని. గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా గలగల పారుతున్న గోదారిలా వయ్యారి వానల వాన నీటిల ధారగా వర్షించి నేరుగా వాలినావిల నా పైన ఊవా హువా ఈ అల్లరి ఊవా హువా ఊవా హువా బాగున్నది ఊవా హువా. Yeah. So we are doing this program as a tribute to జానకమ్మ గారు. సో ఆవిడకి నిజంగా నివాళి ఒక పాట ద్వారా ఇవ్వాలి అంటే కనుక మీ మదిలోకి వచ్చే పాట ఏంటి? చాలా పాటలు ఉన్నాయి. జానకమ్మ గారు ఒక పాట ఎప్పుడు పాడించుకునేవారు. బాలు గారు పాడారు, జానకమ్మ గారు పాడారు. ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెదిలిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయనే
నిజంగా నిండిపోయింది ఆవిడ. ఏ దీవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెదిలిన ప్రేమ గీతము, పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే, కాలి అందియలు గల్లు గల్లు మన రాజకన్యల రావే, ఏ దీవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెదిలిన ప్రేమ గీతము. వావ్ సార్. యెస్. ఈరోజు మీరు ఈ పాడుతున్న ప్రతి పాట నిజంగా ఆవిడకి నివాళిగానే చెప్పాలి. అంతే అండి. ఎందుకంటే దట్ మ్యూజిక్ ఫ్రెటర్నిటీ నుంచి మీరు చూసిన ప్రేక్షకులుగా మేము చూసిన ఒక మహాశిఖరాలు వాళ్ళు. అవునండి. రైట్ సార్. ఏ ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది ఏంటి జానకమ్మ గారి దగ్గర నుంచి మీరు బాగా ఇన్‌ఫ్లూయెన్స్ అయింది ఏంటి అంటే ఏం చెప్తారు? ఆవిడ ప్రేమ అండి. ఫస్ట్ ఆవిడ ప్రేమ. హ్మ్. షీ యూజ్డ్ టు, అంటే మీకు ఒక లెజెండరీ పర్సనాలిటీ ఇంటికెళ్తే, రా నాన్న రా కూర్చో, ఏం తింటావు, దోశలు తింటావా, ముద్దలు కలిపి చేతిలో వేసేవారు. ఇవాళ మా ఇంట్లో కొత్త గోంగూర వచ్చింది మాకు, హ్మ్. అది ముద్దలు, ఆవకాయను తిను తిను, హ్మ్. ఆవకాయను ఆవిడ కలిపి ముద్దలు వేసేవారు. హ్మ్. 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 ఒక తల్లి ప్రేమ కన్నా మించినటువంటి గొప్ప వరం కానీ, గొప్ప ఆ ఎనర్జీ ఇంకేది ఉంటుంది చెప్పండి. మామూలుగానే అమ్మ అంటే అదొక విడదీయలేనటువంటి బంధం అమ్మతోటి, తల్లితోటి. ట్రూ. అటువంటిది ఒక ఉన్నత శిఖరమైనటువంటి ఒక వ్యక్తి ఆవిడ మన లెవెల్కి దిగి, ఆవిడ ఒక్కొక్కరికి, ఎవరికి అందరికీ ఈక్వల్గా, మామూలుగా ఇప్పుడు మామూలుగా ఎవరో వచ్చారనుకోండి, వాళ్ళని ఒక సపరేట్గా ట్రీట్ చేయడము, హ్మ్. మళ్ళీ మీరు వస్తే మీరు సపరేట్గా ట్రీట్ చేయడం, ఆబ్వియస్‌గా నేను ఉంటుంది. అలా అయితే లేదు, ఉండదు. హ్మ్. ఉండదు ఆవిడ దగ్గర. అందరినీ ఈక్వల్గా ఒకటే పారామీటర్. హ్మ్. అసలు నేను మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఒకసారి మేము ఒక పాట ఉంది, నీ మీద నాకు ఇదమ్మో పందెం నీ అంత చూస్తా, రాక్షసుడు. పదమ్మో హ్మ్. గిడిగాలి గిచ్చుళ్ళాయే, చలిగాలి చిచ్చాయే, చేయించు తొలి మర్యాద, యా, 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 నీ మీద నాకు ఇదయ్యో పందెం నీ ఎంత చూస్తా పదం, దానిలో నీ మీద నాకు గిడిగాలి గిచ్చుళ్ళాయే, చలిగాలి, ఆడొక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. హ్మ్. మేము ఇంట్లో మా ఇంటికి వచ్చినప్పుడు సరదాగా మేమంతా ఇట్లా కూర్చొని మేము వీళ్ళు పాడుతున్నప్పుడు, గిడి గిడిగాలి గిచ్చుళ్ళాయే, చలి గాలి చిచ్చాయి అని ఆవిడ పక్క 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 నవ్వేవారు. సో వి యూస్డ్ టు వాచ్ ఇట్. అంటే ఎప్పుడైనా స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేసేటప్పుడు కూడా ఆ, ముఖ్యంగా బాలు గారు, జానకమ్మ గారు అవును పాడేటప్పుడు ఇలాంటి ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు అవును అంటే ఎంత లైవ్లీగా ఉండేవి అవి అవును అనేది చాలా బాగుండేది. నిహాల్ గారు, లైక్ మీరు ఇంతకు ముందు చెప్పారు, సో చెన్నైలో జరిగే ఒక ప్రోగ్రాంలో బాలమురళి గారి పాట మిమ్మల్ని ట్రిబ్యూట్, పిలిచారు అని. అవును. లైక్ ఇఫ్ ఐ ఆస్క్ యూ యాజ్ అ సింగర్, ఒక డ్యూయెట్ పాడే అవకాశం వచ్చుంటే జానకమ్మ గారితో, వచ్చిన హిట్స్లో ఏది పాడడానికి మీరు ఇష్టపడతారు? మనకు ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళకి, ఓ యాక్టర్కైనా అరే ఆ క్యారెక్టర్ మనం చేసుంటే అనేది, అలాగే సింగర్కి కూడా. సో అవును. ఇఫ్ ఐ ఆస్క్ యూ దాట్ ద సేమ్ క్వశ్చన్. నాకు చాలా, అంటే జానకమ్మ గారితోటి రవివర్మకే అందని ఒకే ఒక, అంటే దీనిలో ఒక స్వార్థం ఉంది. ఆ. అంటే జానకమ్మ గారితో డ్యూయట్ పాడడం ఎందుకంటే ఆవిడ ముందర మనము తులతూగలేం. ట్రూ. ఓకే, నేను మా బచ్చా Hmm. అసలు Hmm. తప్పట్టడు అప్పుడప్పుడు లేవడానికి నిలవడానికి ట్రై చేస్తున్నటువంటి ఒక చిన్న మ్, పాపని బాలుండం ఏమనుకుంటా ఆవిడ ముందర, అంటే నాట్ ఏజ్ వైజ్, Of course, what you're saying. Yes, correct. తెలుసు, అర్థమైంది. సంగీతంలో అవును. తప్పటడుగులు వేస్తున్నటువంటి దానిలో ఆవిడ ఓన్లీ ఆలాపే ఉంటుంది. ఆ. ఆ,
ఆ, ఎప్పుడు అనేవాడిని హ్మ్. మీతో డ్యూయట్ పాడితే ఇట్లాంటి పాటే పాడాలి. మీరు అరే చెప్పేవారా? ఎందుకు హ్మ్. అనేవాడిని. హ్మ్. అరే ఎందుకు అట్లా ఆ! హ్మ్. అని అనేవారు. హ్మ్. ఎందుకంటే దీనిలో మీరు ఒట్టి ఆలాపే ఉంటుంది కాబట్టి మీరు మమ్మల్ని డామినేట్ చేయరు కాబట్టి. నేనేం డామినేట్ చేయను, మీరు హ్మ్. నాకంటే గొప్ప పాడతారంటారు హ్మ్. మళ్ళీ. హ్మ్. అంత హ్యూమిలిటీ. హ్యూమిలిటీ నిజంగా. యాహ్! సూపర్ అండి. నిజంగా అయ్యో, అసలు ఆవిడ ఆవిడ గురించి హ్మ్. మాట్లాడడం మొదలు పెడితే హ్మ్. ఇంకా. హ్మ్. కానీ హ్మ్. ఒక బాధ నాకు చాలా. హ్మ్. ఆమ్, నేను లాస్ట్ రైట్స్కి వెళ్ళలేకపోయాను నేను. హుహు. ఎందుకంటే హ్మ్. 11th ప్రోగ్రామ్ ఉండింది. ఓకే, ప్రోగ్రామ్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే మా అమ్మగారి తద్దినం ఉంటుంది. ఆ! సో ఆ! ఐ హ్యాడ్ టు కమ్ టు హైదరాబాద్ బ్యాక్. హ్మ్. వచ్చి అది అంటే తల్లి మీరు వెళ్లారు గానీ ఉండలేకపోయారు. అసలు హ్మ్. నేను హ్మ్. వెళ్ళలేకపోయాను. వెళ్ళలేకపోయారు. ఓకే. చాలా హ్మ్. బాధపడ్డాను. హ్మ్. ఇంకొక విషయంలో కూడా చాలా బాధపడతాను. హ్మ్. ఒరేయ్, నువ్వు నా దగ్గరకు వచ్చి ఒక వారం రోజులు ఉండాలిరా. నువ్వు నా దగ్గరకు వచ్చి మనం ఇద్దరం చక్కగా హ్మ్. మనం అన్నీ షేర్ చేసుకుందాం, పాటలు అన్నీ. అది కూడా లాస్ట్ స్టేజ్‌లో ఆరోగ్యం కొంచెం క్షీణించిందని విన్నాం. నిహాల్ ఆ, గారు. అంటే అంటే అప్పుడే తెలియలేదండి లేదండి. యాక్చువల్‌గా. ఆహా! హ్మ్. నేను అవునండి. జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్‌లో వెళ్దాం హ్మ్. హ్మ్. అనుకున్నాను నేను. నేను హ్మ్. అమ్మతోటి కూడా మెసేజెస్ పెట్టాను నేను. హ్మ్. "నువ్వు రా నాన్న, నువ్వు వచ్చి ఒక వారం రోజులు ఉండు ఇక్కడ" అని ఆవిడ అనడం కూడా, ఆవిడ కావాల్సిన మెసేజెస్ నా దానిలోనే ఉన్నాయి ఇంకా. అట్లాగే ఉన్నాయి ఆవిడ హ్మ్. వాయిస్ మెసేజెస్ అంతా. హ్మ్. కానీ అది తీర్చలేకపోయానని చాలా తొలిచేస్తుంది మైండ్‌లో నాకు. యాహ్! ఐ కెన్ సీ దట్ ఇన్ బాధ. యువర్ ఐస్. డెఫినెట్లీ. అసలు 40 గాదు 40,000 సాంగ్స్ అవునండి. హ్యూమన్‌లీ పాసిబులా? అనే క్వెషన్ వస్తుంది ఎవరికైనా ఆ హ్మ్. నంబర్ చూస్తే గనుక. బట్ యెస్ షీ మేడ్ ఇట్ పాసిబుల్. యాహ్! ఇప్పుడు లెగసీ గురించి మాట్లాడితే సార్ ఒక్కసారి సంగీతం ఇప్పుడు టెక్నో నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక్కొక్క చరణం లేదు, ఒక లైను పాడేసి పంపిస్తూ ఆ తర్వాత కంపోజ్ చేస్తున్న ఈ క్రమానికి అండ్ లుకింగ్ బ్యాక్ ఎట్ హర్ ద జర్నీ, హర్ లెగసీ ఒక సింగర్ అలా చూస్తే ఏం నేర్చుకోవాలి ఆర్ సంథింగ్ వాట్ ఈస్ సో ఇన్స్పిరేషనల్ అబౌట్ పర్సనాలిటీస్ లైక్ జానకమ్మ గారు. తయార్ అంటే రెడీ. ఒక స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఆ మ్యూజిక్ డైరెక్టర్ అతని మైండ్‌లో ఏదో ఒకటి ఉంటుంది. ట్యూన్ ఇస్తారు. ట్యూన్ ఇచ్చిన తర్వాత లిరిక్ ఇచ్చేస్తారు. లిరిక్ అంతా అయిపోయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఆ డైరెక్టర్ హ్మ్. ఆ పర్టిక్యులర్ సీన్‌కి తగ్గ ఒక వాళ్ళ మైండ్‌లో ఒకటి ఉంటుంది. హ్మ్. అది మనం పరకాయ ప్రవేశం చేయాల్సిందే. లేకపోతే యూ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాస్ ఎ ప్లేబ్యాక్ సింగర్. ఓకే. ఆ సీన్‌కి యూ హావ్ టు జస్టిఫై దట్ అంటే సీన్. డూ యూ థింక్ ఇట్ ఈస్ అ స్కిల్ ఆర్ క్యాన్ బి అక్వైర్డ్? ఇట్ ఈస్ ఎన్ స్కిల్ బట్ హుహు. యూ హావ్ టు అక్వైర్ ఇట్. ఓకే. యూ ఓకే. హ్యావ్ టు అక్వైర్ ఇట్. ఓకే. ఓకే. ఎట్లాగైనా అంటే హ్మ్. హ్మ్. పెద్దవాళ్ళు పాడినటువంటి, వాళ్ళు వేసినటువంటి బాటలో, హ్మ్. నడుస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు పాడినటువంటి పాటలు విని నేర్చుకొని, ఓహ్! ఇలా పాడారా? ఇలా పాడారా? ఇట్లా చేశారా? అట్లా చేశారా? ఇక్కడ మాడ్యులేషన్ ఇచ్చారా? అవన్నీ వింటూ వింటూ మనం మనల్ని మోల్డ్ చేసుకోవాలి. ఆ మోల్డ్ చేసుకునే క్రమంలోనే ఇప్పుడు ఈ సింగింగ్ అనే ఇప్పుడంటే అసలు యాక్చువల్‌గా నేను అంటే చెప్పొచ్చో లేదో, చెప్పకూడదో లేదో ఇప్పుడు దేర్ ఈస్ నో లైఫ్ ఫర్ సింగర్స్ అండి. దేర్ ఈస్ నో లైఫ్ ఫర్ సింగర్స్. డోంట్ సే దట్. వి వుడ్ అంటే వాంట్ టు దేర్ ఈస్ లిసన్ టు నో యూ. హ్మ్. లాంగ్ స్టాండింగ్ లైఫ్ ఫర్ సింగర్స్. హ్మ్. యాహ్! సో కొత్త కొత్త మనం టాలెంట్ వస్తున్నారు. హ్మ్. అండ్ చిత్రమ్మ గారితోటి అక్కడికి అయిపోయిందంతే. చిత్రమ్మ గారు, కార్తీక్ హ్మ్. వాళ్ళు. సో దాని తర్వాత మారిపోతున్నారు. ఇప్పుడు ఇంకా ఏఐ వచ్చిన తర్వాత ఇంకా రైట్. ఇంకా యాహ్! మారిపోయింది యాహ్! మొత్తం యాహ్! అసలు. సో లెట్స్ హోప్‌ఫుల్లీ అంటే ఏంటంటే అవి ఇంకా ఎన్హాన్స్ చేయాలి. లోపల ఉన్న టాలెంట్‌ని బయటికి తీసుకురావాలని కోరుకుందాం. అవును. ఈ ట్రిబ్యూట్ కార్యక్రమం ఏదైతే చేస్తున్నాం జానకమ్మ గారి మీద, ఈ కార్యక్రమం ఆవిడ చూస్తున్నారని అవునండి. అనుకోవాలి. అవును. ఒకవేళ ఆవిడ చూస్తుంటే గనక ఈ కార్యక్రమం ద్వారా ఆవిడకి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? స్వర నీరాజని అంతే. స్వరమే అంతే. ఆవిడకి ఇష్టమైనటువంటి పాటలు పాడడం. అండ్ అదే యూ కెన్ గివ్ హర్ ఎ మెసేజ్. యూ కెన్ గివ్ హర్ ఎ మెసేజ్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్. అమ్మ మీరెక్కడున్నా కూడా మీరెక్కడో ఉన్నారని అయితే అనుకోము మేము. మీరు నిరంతరం మా హృదయాల్లోనే ఉన్నారు. ఎందుకంటే యు ఆర్ ఎన్ ఎనర్జీ. మాకు ఎట్లా అంటే ఒక తల్లిలాగా, ఒక గైడ్ లాగా, ఒక ప్రతి ఒక్క
ఇట్లా చెయ్యి ఒక ఇంట్లో ఒక ఆ, మనిషిలాగా మీరు ప్రతి ఒక్కరి మా హృదయాల్లో నిలిచిపోయారు. అండ్ ఈ ట్రిబ్యూట్ సాక్షి వారు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమంలో నన్ను కూడా పిలవడము, మీకు ఎంత గొప్పగా చెప్పాలి అని చెప్పడం ఏం లేదు. మనసే మా మనసే మీరు, మీరే మా మనసు, మీకే ఈ అంకితం అంతే. వండర్ఫుల్ సార్. యా, సో ఈ సందర్భంగా మీరు కూడా మీ జర్నీ కంటిన్యూ చేయాలి. అఫ్ కోర్స్ తప్పకుండా. పాజ్ వచ్చింది మధ్యలో. తప్పకుండా. సో అప్పుడే ఆవిడకి మీరు నిజంగా నివాళి అర్పించినట్టు. అవును. ఎందుకంటే మీరు షేర్ చేసుకునే అసోసియేషన్ అవ్వచ్చు, సో మీకున్న అనుబంధం కావచ్చు, అది ఎప్పుడు కంటిన్యూ అవుతుందంటే ఆ జర్నీలో మీరు ఉన్నప్పుడే. అవునండి. లెట్స్ నాట్ పుట్ ద ఫుల్ స్టాప్. యా తప్పకుండా. యా, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నిహాల్ అండి. గారు. యా సో జానకమ్మ గారికి మరొక్కసారి ఈ కార్యక్రమం ద్వారా ఘన నివాళి ఇస్తూ చివరిగా మీ పాటతోటే ఈ ప్రోగ్రామ్ ముగిద్దాం. తప్పకుండా. ఎనీథింగ్ ఇట్ ఇస్. మనిషికో స్నేహం మనసుకో దాహం, మనిషికో స్నేహం మనసుకో దాహం, లేనిదే జీవం లేదు, జీవితం కానే కాదు, మమతనే వధువు లేనే లేదే చేదు, మనిషికో స్నేహం మనసుకో దాహం, మనిషికో స్నేహం మనసుకో దాహం. Very nice, sir. Thank you so much Thank you, once sir. again థ్యాంక్ యూ for being here and attending this program of tribute to a legendary as Janakam garu. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్కి ఇనిషియేట్ తీసుకొని సాక్షి ద్వారా మీరు ఇంత గొప్ప ట్రిబ్యూట్ చేస్తున్నారు అమ్మకి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you.